కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్కారం సార్. కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు చేసిన అత్యంత సీరియస్ ఎలిగేషన్ ఇది ఆషామాషి ఎలిగేషన్ ఏం కాదు. గతంలో సర్టిఫికెట్ల గురించి ఆయన సర్టిఫికెట్ ఏది, ఈయన సర్టిఫికెట్ ఏదని అట్లాంటి అలిగేషన్స్ వచ్చినాయి. కానీ ఏకంగా ఆయన బీసీఏ, మీరందరూనేమో గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఒక బీసీని, ఓ ఛాయ్ వాలాని మా పార్టీ ప్రధానం చేసిందని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు బీసీ కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సామాజిక వర్గాన్ని కథలు బడి బీసీల జాబితాలో చేర్చుకొని బీసీ అనిపించుకుంటున్నాడు అని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా జాగ్రత్తగా మాట్లాడుతున్న ఈ మాటలు అంటూనే మాట్లాడాడు కదా. నేను అది ఇప్పుడు మీకు వినిపించా. సో మోదీ గారు బీసీ కాదు, తను కావాలని అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేసినట్టు ఇప్పుడు ఆయన అన్నమాట ప్రకారం అయితే అధికారాన్ని దుర్వినియోగపరిచి తన కులాన్ని బీసీల జాబితాలో చేర్చుకొని బీసీ అని పిలిపించుకుంటున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణ. ఏం చెప్తారు దీనికి కుమార్ గారు? ఇప్పుడు మొదటి నుంచి కూడా అండి నరేంద్ర మోడీ గారిని ఈ కాంగ్రెస్ దుహంకారులు అని కాంగ్రెస్ అధికారం వచ్చినాక నెత్తికెక్కిన వాళ్ళంతా కూడా మాట్లాడాయని అనేక మార్లు అవమానపరిచారు. ఇప్పుడు కొత్త కాదు, అనేక సార్లు అవమానించారు. ఏమన్నారు, ఈ కాంగ్రెస్ మన టీ అమ్ముకునే వాళ్ళు కూడా ఈ దేశానికి ప్రధాని అయితే అంతగానో అవమానం. అహ్మద్ పటేలే మాట్లాడారు, మీకు తెలుసు. ఆయన ఏమన్నాడు, రేపు ఓడిపోతున్నది మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఓడిపోతున్నది, రేపు రా మా ఏఐసిసి కార్యాలయం ముంగట మీకు ఒక టీ డబ్బా పెట్టుకోవడానికి స్థలం ఇస్తాం, మీరు టీ అమ్ముకొని బతకండి అని చెప్పి అవహేళన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కాదండి, పార్లమెంట్ లో కూడా వాళ్ళ రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు. అనేక సార్లు విషయాలు ఆయన కుల ప్రస్తావన వచ్చేది. ఒకసారి చాలా అవగాహన, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సోషో ఎకనామిక్ సర్వే ఎప్పుడైతే జరుగుతూ ఉంటుంది మనకు తెలుసు. ఏ క్యాస్ట్ లో డిలేషన్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, వేరే ఏబిసిడి ఉంటే అది మార్చడం కోసం జరిగే పని. అయితే ఇక్కడ ఈయన ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మనిషి. ఆయనకు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు. ఆయనకు సంబంధించిన ఇక్కడ బీసీలో నేను మొత్తం దేశంలోనే మొదటిసారి చేసినట్టు అది బీసీ సంఘాలు కానీ బీసీ ప్రజలు కానీ ఆమోదయోగ్యమైన సర్వే జరగలేదని ఒకవైపు, ఎస్సీ వర్గీకరణ నేనే చేశాను ఆమోదయోగ్యం కాదని. బీసీలో కూడా పొలిటికల్ పార్టీ అఫిలియేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అఫిలియేటెడ్గా ఉండే బీసీ లీడర్లు బాగా జరిగిందంటారు, బీఆర్ఎస్కి అఫిలియేటెడ్గా ఉండే బీసీ లీడర్లు మంచిగా జరగలేదంటారు, మీ పార్టీకి అఫిలియేటెడ్ గా ఉండే బీసీ లీడర్లు సరిగ్గా జరగలేదంటారు. ఇప్పుడు అంతా పొలిటికల్ ఇదే కదా. కాకపోతే ఇక్కడ నేను అనేది, రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడా, రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇస్తలేడా? మోడీ గారు బాగానే ఇస్తున్నాడుగా ఇంటర్వ్యూలు. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలో ఇస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ మోడీ గారు అయితే ప్రధానమంత్రిగా ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినట్టుగా ఇంటర్వ్యూలు బాగానే ఇస్తున్నాడు కదా. ఇక్కడ పాయింట్, రేవంత్ రెడ్డి గారు ఆరోపించినట్టుగా మోదీ గారు పుట్టుకతో బీసీ అవునా కాదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీల్లో చేర్చుకున్నారా లేదా, ఇది ఆయన వేస్తున్న ప్రశ్న. దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉందా? 100% ఉంది, 100% ఉంది. వారు ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తాను. ఎప్పుడైందండి, ఇప్పుడు కులాలన్నీ కూడా తేలిగే, మన అక్కడ వాళ్ళు తేలిగ అంటారు, మన దగ్గర గానుగా అంటాము, గాన్లోళ్ళు అంటాము, అనేకమైన రకాల మన ఉస్సి అంటాము, పాటు అనేక రకాల పేర్లతోటి ఆ క్యాస్ట్ పిలువబడుతున్నది. మీ దృష్టికి తీసుకొస్తాను. 1994 జూన్ 25న గెజెట్ ప్రకటించి 1994లో అప్పుడున్నటువంటి చిత్తీస్ దాస్ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన ఈ క్యాస్ట్లను కిందికి మీద అంటే వాళ్ళ యొక్క సోషో ఎకనామిక్స్ అప్పుడు జడ్జి గారు ఉండేది, కమిషన్ మెంబర్ జడ్జి గారు ఇచ్చిన నివేదికను వాళ్ళ కేబినెట్ ఆమోదించిన తర్వాత ఈ తెలుగు క్యాస్ట్ ను బీసీలలో కలిపిన మాట వాస్తవం. అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైనా మోడీ గారు 2001లో కదా అయింది, అది జరిగింది 1994లో. అంటే 7 ఏళ్ల తర్వాత ఈ అంశం తీసుకొచ్చి ఆయన పుట్టుకతో బీసీ కాదు, ఇప్పుడు బీసీ అని చెప్పి మాట్లాడడం అనేది అది ఫ్రస్ట్రేషన్ ఉన్నదని చెప్పి మేము చెక్ చేసుకోమనండి. కాంగ్రెస్ పార్టీ చేసింది అది. అనేక డిమాండ్లు వస్తాయి, కుల సంఘాల నుంచి డిమాండ్లు వస్తాయి, మార్చండి మా యొక్క కండిషన్స్ బట్టి కులాన్ని బీసీలో కలపండి, లేకపోతే బీసీ డీలో ఉంటే ఏలో కలపండి, ఏలో ఉంటే సీలో, ఇట్లా అనేక రకమైన డిమాండ్లు వస్తే అది మనము అదే అనుకుంటే డిమాండ్లు ఇస్తే కాకుండా ఒక కమిషన్ వేస్తుంది. ఆ జడ్జిలతో కమిషన్ వేసిన తర్వాత సోషల్ ఎకనామిక్ రిపోర్ట్ తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని సబ్మిట్ చేస్తారు రిపోర్ట్. దాన్ని క్యాబినెట్ ఆమోదిస్తుంది. ఆమోదించిన తర్వాత జీవో వస్తుంది. ఆ జీవో వచ్చింది ఎప్పుడు వచ్చింది? 1994లో వచ్చింది. 1994లో అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఈ తెలుగు క్యాస్ట్ ను తీసుకెళ్లి దాంట్లో బీసీల మీద వాస్తవం. దానికి ఇప్పుడు 7 ఏళ్ల